ఆర్థికంగా వెనుకబడ్డ మహిళల కోసం తీసుకొచ్చిన పథకం పక్కదారి పట్టింది. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకం ద్వారా మగవారు లబ్ధి పొందుతున్నారు. మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. స్కీమ్లో అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన లడ్కీ బహిన్ పథకం పక్కదారి పట్టింది. ఈ స్కీమ్లో అనేక అక్రమాలు తాజాగా బయటపడ్డాయి. 21 నుంచి 65 ఏళ్లలోపు ఉన్న మహిళల కోసం ఉద్దేశించిన ఈ స్కీమ్ ద్వారా వేలాది మంది పురుషులు లబ్ధి పొందుతున్నారు. స్కీమ్ ద్వారా 14,298 మంది మగవాళ్లు డబ్బు అందుకున్నట్లు తేలింది. గతేడాది లడ్కీ బహిన్ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 21,44,00,000 నగదు మగవాళ్ల ఖాతాలో పడినట్లు తేలడంతో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రెండు 2024లో ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన మహాయుతి కూటమి గెలిచిన తర్వాత స్కీమ్ను అమల్లోకి తెచ్చింది. కుటుంబ ఆదాయం ఏడాదికి 2.5 లక్షల కంటే తక్కువగా ఉన్న 20 ఏళ్ల నుంచి 65 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఈ స్కీమ్ కింద ప్రభుత్వం నెలకు 1,500 రూపాయలు చెల్లిస్తోంది. అయితే కొందరు మగవాళ్లు తమ పేర్లను మహిళలుగా రిజిస్టర్ చేయించుకున్నట్లు బయటపడింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను తప్పుదో పట్టించి మహిళలుగా పేర్లను నమోదు చేసుకుని లడ్కీ బహిన్ యోజన కింద లబ్ధి పొందారు. 14,298 మంది పురుషులకు 21,44,00,000 రూపాయలు అందినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆడిట్లో వెల్లడైంది. పథకం ప్రారంభించిన దాదాపు 10 నెలల తర్వాత ఈ ఘరానా మోసం బయటపడడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. కుటుంబంలో 2 మాత్రమే పథకానికి అర్హులు కాగా ఆ నిబంధన పక్కదారి పట్టింది. ఒకే కుటుంబం నుంచి 3 మహిళలు లబ్ధి పొందుతున్న తాజాగా జరిగిన ఆడిట్లో బహిర్గతమైంది. మొత్తంగా 7.97 లక్షల మంది మహిళలు డబ్బు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ రకంగా ప్రభుత్వ ఖజానాకు 1,196 కోట్ల నష్టం వాటిల్లిందని తేలింది. 65 ఏళ్లు పైబడిన 2.87 లక్షల మంది మహిళలు తమ వయసును తక్కువగా వేయించుకుని లడ్కీ బహిన్ లబ్ధిదారులుగా మారారు. తద్వారా ప్రభుత్వం 431.7 కోట్లు కోల్పోయిందని ఆడిటింగ్లో వెల్లడైంది. లడ్కీ బహిన్ యోజన ఘరానా మోసంపైన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు లడ్కీ బహిన్ స్కీమ్ను ప్రారంభించామని స్పష్టం చేశారు. తప్పుడు మార్గంలో లబ్ధి పొందిన పురుషుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేస్తామని స్పష్టం చేశారు.